ప్రభు స్తోత్రం. ప్రభునందు పిల్లలారా, తిరిగి ఈ రీతికి మీ అందరం కలుసుకోవటం చాలా సంతోషాలు. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్. దేవుని మాటలో ఉన్న శక్తి మరి దేనికి లేదు. ఈ సృష్టి యావత్తులో, ఈ సకల చరాచర జగత్తులో, ఆకాశ మహాకాశాల్లో దేవునికున్న మాట చాలా 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 గొప్పది. ఎలాంటి గొప్పదంటే, దేవుడు తండ్రి అయిన దేవుడే వాక్యాన్ని గౌరవించినట్లుగా కీర్తన గ్రంథంలో ఆత్మ ద్వారా దావీదు గారు పలికారు. వాక్య దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు, దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు వాక్యాన్ని హెచ్చించినట్లుగా కీర్తన గ్రంథంలో మనం చూస్తాం. చాలాసార్లు అయ్యగారు చెప్పి ఉంటారు, మీరు విన్నారు. అది దేవుని యొక్క వాక్కు గొప్పతనం. ఇక్కడ నిర్గమకాండంలో మనం చూస్తే అది కంపు కొట్టలేదు. ఆకాశం నుండి దేవుడు మన్నాను కురిపించారు. ఇశ్రాయేలుతో ఏం చెప్పారంటే, ప్రతిరోజు ఒక్కొక్క మనిషి ఎంత తినగలరో ఓమేరు చొప్పున సమకూర్చుకోండి. విశ్రాంతి దినానికి ముందు రోజు 2 ఓమేర్లు సమకూర్చుకోండి. ఎక్కువగా కూర్చుకుంటే అది ఉండదు, తక్కువగా కూర్చుకోవద్దు. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క ఓమేరు కూర్చుకోండి అని చెప్పారు. మనోళ్ళు ఇశ్రాయేలీలు, మనం కూడా ఎంత తిండిపోతున్నామో, తిండిపోతాను అనేది కూడా ఒక దెయ్యం. ఆ సత్యం అర్థమైన వాళ్ళు నిజమేనని ఒప్పుకుంటారు. తిండి లేకపోతే ఎట్టనే వాళ్ళు తర్వాత ఎప్పుడన్నా నేర్చుకుంటారు. తిండి కోసమే ఆశపడటం, తిండి కోసమే పరిగెత్తటం, తిండి కోసమే బ్రతకటం, అది దేవుని దృష్టికి పాపం. దేవుని పిల్లలారా, వీళ్ళు దేవుని మాట కాదనుకుని కొంతమంది ఎక్కువ కూర్చుకున్నారు. తెల్లారది పురుగు బట్టి కంపు కొట్టింది. ఇప్పుడు పరలోకం నుంచి కురవబడిన మన్నానే, పరలోక దేవదూతలు తినే ఆహారం కుళ్ళిపోయింది. కారణం ఏంటి? దేవుని మాటకు వ్యతిరేకంగా వారు కూర్చుకోవటం. మీరు నేను దేవుని మాటకు వ్యతిరేకంగా ఏదైనా చేసామంటే కుళ్ళిపోయిన జీవితం, కుళ్ళిపోయిన అవయవాలు, కుళ్ళిపోయిన స్థితి మనలోకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇది లేఖనం. దేవుడు చెప్పినట్లుగా కూర్చుకుంటే, విశ్రాంతి దినానికి ముందు దినం శుక్రవారం 2 ఓమేర్లు కూర్చుకున్నారు. కొంతమంది కంపు కొట్టింది కదా, మనకెందుకు వచ్చింది తిప్పలేని కొద్దిగానే కూర్చుకున్నారు. అయితే అది కంపు కొట్టలేదు. నిర్గమకాండం 16 అధ్యాయం 24వ వచనం. కంపు కొట్టలేదు. దేవుని మాట ప్రకారం మనం చేస్తే మన జీవితం పరిమళ వాసనగా ఉంటుందే కానీ కంపు కొట్టదు. నీ జీవితం, నా జీవితం పరిమళ వాసనగా ఉండినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య మహిమ కొరకు అభిషేకించి ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.